హాయ్ హలో వెల్కమ్. నేను మీ సంజయ్. చిత్ర పరిశ్రమలో వారసత్వం బలమైన సెంటిమెంట్. ఓ స్టార్ హీరో కొడుకు హీరో అవ్వాలని ఫ్యాన్స్ గట్టిగా కోరుకుంటారు. నందమూరి అభిమానులు బాలయ్య కొడుకు మోక్షజ్ఞ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. మోక్షజ్ఞ హీరో కావాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 2 పదుల వయసు దాటగానే వారసులు హీరోలు కావడం జరుగుతుంది. జూనియర్ ఎన్టీఆర్ అయితే టీనేజ్ లోనే హీరో అయ్యాడు. మీసం మొలకు ముందే మాస్ హీరోగా ఎదిగాడు. ఎన్టీఆర్ సక్సెస్ అయిన తీరో అద్భుతం. బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ ఎన్టీఆర్ కి ఉన్న టాలెంట్ ఆయన స్టార్ చేసింది. రామారావు తర్వాత ఆ ఫ్యామిలీలో సక్సెస్ అయిన హీరోల్లో బాలయ్య, ఎన్టీఆర్ మాత్రమే. కళ్యాణ్ రామ్ పడుతూ లేస్తూ కెరీర్ సాగిస్తున్నాడు. తారకరత్న స్టార్ హీరో అవుతాడనుకుంటే ఆయన ఫెయిల్ అయ్యారు. ఎన్టీఆర్ మాత్రం గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. దేశంలోనే గొప్ప డాన్సర్ ఎన్టీఆర్. ఆయన స్పీడ్ అందుకోవడం ఎవరికైనా కష్టం. 3 పదుల వయసుకు దగ్గర పడుతున్న మోక్షజ్ఞ హీరో కాకపోవడానికి ఎన్టీఆర్ఏ కారణమట. అన్న ఎన్టీఆర్ ఎదిగిన తీరు మోక్షజ్ఞను భయపెడుతోందట. హీరో అయితే ఎన్టీఆర్ రేంజ్ కి వెళ్ళాలి, కనీసం ఆయన దగ్గరలోకి వెళ్ళాలి. అది అసాధ్యమని మోక్షజ్ఞ భావనట. ఎన్టీఆర్ మాదిరి సక్సెస్ కాకపోతే అది బాలయ్యకు చెడ్డ పేరు తెస్తుంది. తనకు కూడా అవమానకర పరిణామం. అందుకే మోక్షజ్ఞ హీరో కావాలంటే భయపడుతున్నారట. అయితే ఇది కేవలం ఊహాగానం మాత్రమే. ఎన్టీఆర్ వల్లనే మోక్షజ్ఞ ఎంట్రీ ఆలస్యం అవుతుందనే వాదనలో నిజం లేదు. అయితే 2024 మోక్షజ్ఞ హీరో కావడం ఖాయం అంటున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయట. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.